నేను వెళ్ళి అన్నాను, అమ్మ ఏం చూద్దామా బయటికి రా అన్నా. బయటికి రంటే ఒక ఆయన కడుగు కూడా వస్తాడు. అప్పుడు నేను అనుకున్నా కడుగు చెప్పండి కూడా కార్తీక ఎక్కువ కావాలా. నా పక్కన వాళ్ళు అన్నారు కనబడకపోతే ఏంటండి ఆ డైలాగులు వింటే చాలు వాళ్ళకి. ఓ అలాగా అని అనుకున్నా. రండమ్మా బాగా చేస్తాను మీ క్యారెక్టర్ ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అని రండి పిలిస్తే అప్పుడు ఆవిడంటది మిమ్మల్ని టీవీలో రోజు చూస్తున్నామండి అంతే. ఏమన్నా కార్తీక దీపం కనబడ్డానా? అప్పుడు చూస్తుంది కార్తీక దీపం. కానీ వెంటనే ఆవిడ ప్రమాణించుకోకూడదు. వెంటనే జవాబిచ్చి అంటది కార్తీక టీవీలో చూస్తున్నామయ్య గారు. నేను కార్తీక టీవీలో వస్తాను. మా ప్రాంతంలో కార్తీక టీవీ అని లోకల్ ఛానల్ ఒకటి ఉంది. దానిలో డైలీ నా ప్రోగ్రామ్ వస్తుంటుంది అన్నమాట. సో ప్రోగ్రామ్ మనం అనుకుంటాం పాస్టర్ మీకు తెలియదు కానండి నేను టీవీ సీరియల్ చూడకుండా ఉండలేనండి. 7 గంటలకి మన ప్రోగ్రామ్ పెట్టినా 7:30 8 దాటిన తర్వాతే వస్తాను కానీ దానికి ముందు నేను రాలేనండి. అయితే ఏంటంట ఐ డోంట్ కేర్, నేను అవే పట్టించుకోను. నేను వచ్చింది సువార్తను పట్టించడానికి, అది కూడా సత్యమైన సువార్తను పట్టించడానికి, వాస్తవమైన సువార్తను పట్టించడానికి రాలే. వాస్తవమైనటువంటిది మారిపోతుంటది. సత్యమైన సువార్త ఎప్పటికీ మారనటువంటి సువార్త ఏంటంటే నా దేవుడు చెప్పాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇంకా కొంచెం గట్టి చెప్తారని ఎక్స్పెక్ట్ చేశానమ్మా. మరి ఒకరిద్దరు మాత్రమే ఆమె నాకు గట్టి అన్నారు. అందుకే ఎప్పుడు గట్టి ఒకసారి ఆమె